హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి. థర్డ్ క్లాస్ నుండి నా బాల్యం అనే పాఠ్యాంశం నుండి కొన్ని బిట్స్ అనేది మీ ముందు తీసుకొచ్చానండి డిఎస్సి కోసం. ఓకేనా, స్టార్ట్. నా బాల్యం నుంచి కొన్ని డిఎస్సికి ముఖ్యమైన బిట్స్ 15 బిట్స్ తీసుకొచ్చానండి ఈరోజు మీ ముందుకి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇందులో చూడండి, లెసన్కి సంబంధించి పిక్స్ కూడా యాడ్ చేశానండి. నా బాల్యం థర్డ్ క్లాస్ అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ప్లీజ్ అండ్ ప్లీజ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. ముందు నా బాల్యంలో నుండి ఫస్ట్ క్వశ్చన్ మొదలు పెడదామా? ఓకే, స్టార్ట్. నా బాల్యం ఫస్ట్ క్వశ్చన్. బంగారు పాపయ్య అనే గేయాన్ని రచించింది ఎవరు? 1 మాచర్ల హనుమంతరావు, 2 మాచర్ల వెంకట్రావు, 3 మాచర్ల జగన్నాథరావు, 4 మాచర్ల జగదీశ్వరరావు. ఆన్సర్ మాచర్ల జగన్నాథరావు. మూడోది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2. నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తి ఏమిటి? మహనీయుల చరిత్ర, 2 సంస్కృతి సాంప్రదాయాలు, 3 కళాకారుల జీవిత చరిత్ర, 4 కళలు. ఆన్సర్ 4. మూడో క్వశ్చన్. షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరు ఏమిటి? 1 ఖాదర్, 2 షేక్ మహమ్మద్, 3 షేక్ మస్తాన్, 4 అబ్దుల్ అజాజ్. ఆన్సర్ 3 షేక్ మస్తాన్. మూడో క్వశ్చన్ ఆన్సర్ 3. నెక్స్ట్ 4వ క్వశ్చన్. నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? 1 ఆత్మకథ, 2 కథనం, 3 గేయ కథ, 4 వ్యాసం. ఆన్సర్ 1 ఆత్మకథ. 5వ క్వశ్చన్. నాజర్ పుట్టగానే అబ్దుల్ అజాజ్ అని ఎవరు పిలిచారు? 1 గారపాడు అవ్వ, 2 నాజర్ తండ్రి, 3 గారపాడు తాత, 3 పునగంగల పెద్దనాన్న. ఆన్సర్ 3 గారపాడు తాత. నెక్స్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్. అమ్మా నాన్న ఆరుగలం ఎండనగా వాననగా అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు అనే వాక్యంలో ఆరుగలం అనే పదానికి అర్థం ఏమిటి? 1 పొద్దున్నుండి రాత్రి వరకు, 2 6 నెలల కాలం పాటు, 3 సంవత్సరం అంతా, 4 9 నెలల కాలం పాటు. ఆన్సర్ 3 సంవత్సరం అంతా. షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు? 1 5 ఫిబ్రవరి 1919, 2 5 మార్చి 1920, 3 5 ఫిబ్రవరి 1920, 5 ఫిబ్రవరి 1921. ఆన్సర్ 3. 8. నా బాల్యం అనే పాఠంలో చదువు మూడో నేత్రమే అన్నది ఎవరు? 1 ఖాదర్, 2 మస్తాన్, 3 బినాబీ, 4 అజాజ్. ఆన్సర్ 2 మస్తాన్. షేక్ నజర్ పాఠశాలలో ఆడిన నాటకం పేరేంటి? ద్రోణ చరిత్ర, దోనా యుద్ధం, ద్రోణ విజయం. ఆన్సర్ ద్రోణ విజయం. నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు? 1 వయోలిన్, 2 హార్మోనిస్ట్, 3 గిటార్, 4 డ్రమ్స్. ఆన్సర్ 2 హార్మోనిస్ట్. నెక్స్ట్ 11వ క్వశ్చన్. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సంతరించుకుంది? ఆన్సర్ 1986. 4వ క్వశ్చన్ 4ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వారిలో ఎవరికి నాజర్ అబ్దుల్ అజాజ్ అనే పేరుతో పిలవడం ఇష్టం ఉండదు? ఆన్సర్ గారపాడు అత్త. కరెక్ట్ ఆన్సర్ 3. సజ్జజొన్నలు లేవగానే చల్లి త్రాగి చదువుకోరనే పాట పాడిన వారు ఎవరు? షేక్ మస్తాన్, షేక్ నాజర్, గాదర్, షేక్ బినాబీ. ఆన్సర్ షేక్ మస్తాన్. గింజలు తీసుకొని ఇంకా మీ నాన్నకి ఇంటికి రాలేదు నాయనా, వండలేదు సాయంకాలం వండుతానన్నది ఎవరు? షేక్ బినాబీ. ఆన్సర్